त्रिपुरसुन्दरी भवानी बाला त्रिपुरसुन्दरी भवानी नवकोणापुरवासिनी बाला त्रिपुरसुन्दरी भवानी नवकोणापुरवासिनी। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈరోజు మొదటి రోజు అమ్మవారిని సాత్విక రూపంలో బాలా త్రిపుర సుందరిగాను, నవదుర్గలలో శైలపుత్రిగాను ఆరాధిస్తాము. అమ్మవారి స్వరూపాన్ని అలాగే అమ్మవారి అలంకరణ గురించి శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. అలాగే ఈరోజు నవరాత్రుల మొదటి రోజు అమ్మవారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఇక ఈనాటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రాత్రి 1:10 వరకు, నక్షత్రం ఉత్తర, ఉదయం 11:14 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. స్థానచలనము, బదిలీలు వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే మేషరాశి వారికి, ముఖ్యంగా ఇతర వృత్తులలో ఉన్నవారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేది ఎదురవుతున్నా నెమ్మదిగా, సానుకూలంగా, ప్రయత్నపూర్వకంగా వీరు పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను మేషరాశి వారు ఓం బాలాంబికాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. పులిహోర నివేదన చేయాలి. దీని వలన ఆర్థిక పరంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వీరి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఆర్థికంగా చక్కటి విజయావకాశాలు కనపడుతున్నాయి. మీ బంధుమిత్రుల వలన మీకు సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు కనుక ఎవరికైనా ధన సహాయం కనుక చేసి ఉంటే వాటి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి, ఆరోగ్యపరంగా అనుకూలత, దీంతో పాటు ఉద్యోగస్తులకి ప్రతి విషయంలోనూ సానుకూలత, అభివృద్ధి గోచరిస్తోంది. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. పులగం నివేదన చేయాలి. దీని వలన వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది గోచరిస్తుంది.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి శ్రమ అధికం. అయితే పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత. దీంతో పాటు బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతోంది. ఇల్లు మారాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు నూతన వస్తు వాహనాల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము వారి అభివృద్ధి గురించి ఈరోజు మీరు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. తగిన విధంగా మీరు మార్పులు చేర్పులు చేయడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలమైన పరిస్థితులు, అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ త్రిలోక్యై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. పరవాన్నం నివేదన చేయాలి. దీనివలన శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత, అలాగే మీకు ధన సహాయం ముఖ్యంగా మీ యొక్క బంధుమిత్రుల నుంచి, అలాగే అన్నదమ్ముల నుంచి, లేదా మీ యొక్క సోదర సోదరీమణుల నుంచి వస్తుందని ఆశించవచ్చు. మాట విషయంలో చాలా మీరు పట్టింపుకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎటువంటి పనులు ఉన్నా ధైర్య సాహసాలతోటి మీరు ముందుకు సాగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత, అలాగే ముఖ్యంగా ఏ పనులైతే మీరు వాయిదా వేస్తున్నారో వాటిని మీరు సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను కర్కాటక రాశి వారు ఓం శ్రీ శివాయై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదన చేయాలి. దీని వలన ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న వీరు తప్పనిసరిగా పనులన్నీ కూడా పట్టుదలతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో పాటుగా ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్న బకాయిలు, ఎప్పటి నుంచో రావలసిన ఆర్థిక పరంగా ఆశిస్తున్న మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీకు లభించేందుకు అవకాశం ఉంటుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కొంత అవగాహన లోపం అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఆర్థిక సంబంధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారికి మాత్రం అన్ని విషయాలలోనూ అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ పూర్ణాయై నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. దద్దోజనం నివేదన చేయాలి. దీని వలన కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించే ప్రయత్నం చేయాలి. మానసికంగా దృఢంగా ఉండే ప్రయత్నం కొనసాగించాలి. ఆరోగ్యానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. అలాగే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమ అధికంగా ఉండటం, దీంతో పాటు వస్తు వాహనాల పరంగా కూడా మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం సానుకూలమైన పరిస్థితులు ఉంటాయని గ్రహించాలి. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీ శ్రీయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత, అలాగే ఆశించిన విధంగా మార్పులు కలిగే అవకాశాలు గోచరిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా
ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని తట్టుకొని నిలబడే స్థైర్యం అనేది గోచరిస్తోంది. అయితే ఈరోజు ప్రత్యేకించి తులారాశి వారికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావటం, అదనపు బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు ఉండటం, అలాగే వీటన్నిటితో పాటు మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతోంది. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వీరికి అభివృద్ధి, అలాగే నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి, శైలపుత్రి అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ వసిన్యై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. బూరెలు నివేదన చేయాలి. దీని వలన వీరికి ఆర్థిక పురోగతి, ఆశించిన విధంగా ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన స్థితిగతులు, ఆర్థికంగా అనుకూలత, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, నూతన వ్యాపారాల గురించి ఆలోచన, దీంతో పాటు భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనసును నిలకడగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది కనుక ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి ఆర్థిక ప్రయోజనాలు, సంతానపరంగా అనుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ వ్యాపారాభివృద్ధితో పాటు మీ కుటుంబంలో విశేషంగా మీకు గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బాలా త్రిపుర సుందరి, శైలపుత్రి అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ తరుణ్యై నమః అనే మంత్రంతో జపిస్తూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. శాకాన్నాన్ని నివేదన చేయాలి. ఇలా చేయటం వలన సంతానపరంగానూ ఆర్థికంగానూ కూడా వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అనుకూలత, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని దాటే ప్రయత్నం చేయటం, దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత, అనుకూలత. ఉద్యోగస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు అదనపు బరువు బాధ్యతలు, ప్రత్యేకమైన గుర్తింపు, అలాగే విశేషంగా మీకు కలిసొచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలతతో పాటు మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం వారికి మాత్రం విద్యార్థులకి సానుకూలంగా ఉండటం, అనుకున్న విధంగా పరీక్షలలో ఉత్తీర్ణత సాధించటం, అలాగే అడ్మిషన్లు లాంటివి లభించటం, దీంతో పాటు మీరు గనక సినీ రంగాలలో ఉన్నా లేదా మీరు నృత్యము, అలాగే సంగీతము ఇలాంటి వాటిలలో మీకు ప్రవేశం ఉన్న వాటిల్లో మీకు మంచి అనుకూలమైన స్థితిగతులు, మీ ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తింపు, ఆర్థికంగా అనుకూలత ఇలాంటివి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. బాలా త్రిపుర సుందరి, శైలపుత్రి అమ్మవార్లను ధనుర్రాశి వారు ఓం శ్రీ సాంభవ్యై నమః అనే మంత్రంతో జపిస్తూ తెల్ల మందారాలతోటి పూజించాలి. పులిహోర నివేదన చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన విధంగా మార్పులతో పాటు వీరికి యశస్సు, గౌరవం పెరుగుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం పనులు ఆలస్యంగా ఉంటాయి. కోర్టు విషయాలలో జాప్యం ఉంటుంది, వాయిదా. అలాగే దీంతో పాటు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా నిరుత్సాహం అనేది ఎక్కువగా ఎదురవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, అలాగే నరఘోష, నరదృష్టి వలన పనులలో ఆలస్యం లేదా ఆటంకాలు ఇవి మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. సంతానం ఒక విద్య, ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. తప్పనిసరిగా ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. బాలా త్రిపుర సుందరి, శైలపుత్రి అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ మంగళదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి. పాయసం నివేదన చేయాలి. దీని వలన
మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం చేకూరుతుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా వీరి యొక్క వైవాహిక జీవితము, మధ్యవర్తిత్వము, దీంతో పాటుగా ముఖ్యంగా భాగస్వామ్యము, వీటి గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యము, వీటిపైన మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, వీటన్నిటితో పాటు చెయ్యని పనులకు కూడా నిందారోపణ వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక మిగతా వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని గ్రహించాలి. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ విద్యాయై నమః అనే మంత్రం జపిస్తూ కనకాంబరాలతోటి పూజించాలి. అమ్మవారికి పెరుగన్నం నివేదన చేయాలి. దీని వలన ఆర్థిక పురోగతి, అలాగే కుటుంబ సౌఖ్యం, దీనితో పాటు ఆశించిన మార్పులన్నీ కూడా మీకు గోచరిస్తాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. కోర్టు సంబంధంగా ఉండే విషయాలలో అనుకూలత, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు, ఆర్థిక పరంగా మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు కనుక స్థలము అమ్మాలన్నా, కొనాలన్నా, అలాగే దీంతో పాటుగా మీకు భూ సమస్యలు ఉన్నా, లేదా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వాటిల్లో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. నెమ్మదిగా వ్యాపారస్తులకి, ఈ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. బాలా త్రిపుర సుందరి శైలపుత్రి అమ్మవార్లను మీనరాశి వారు ఓం శ్రీ నిత్యాయై నమః అనే మంత్రంతో జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. అటుకులు నివేదన చేయాలి. దీని వలన ఆర్థికంగా ఎదురవుతున్న ఒడిదుడుకులను అధిగమిస్తూ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత కోసం చేస్తున్న ప్రయత్నాలు వీరికి అనుకూలిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దేవీ నవరాత్రుల మొదటి రోజు సందర్భంగా బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో జగన్మాత 9 సంవత్సరాల బాలికగా వరద అభయహస్తాలు ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు జగన్మాత శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఎడమ చేతిలో పద్మము, కుడి చేతిలో త్రిశూలము కలిగి ఉండి వృషభ వాహనం మీద ఉన్నటువంటి శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. భంటపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత అనే మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించడం ద్వారా ఈరోజు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. భగవతి అనేకమైనటువంటి అవతారములను స్వీకరిస్తూ ఉంటుంది. నేను భగవతి అన్నప్పుడు తత్వతః ఒక విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. పరబ్రహ్మము నిజమునకు స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. ఆయన ఏదో ఒక విధమైనటువంటి రూపానికి చెందినవాడు కాడు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుదలంతు అంటారు పోతన గారు. అటువంటి పరబ్రహ్మాన్ని మనం సనాతన ధర్మంలో ఒక్కొక్కసారి స్త్రీ రూపంగా ఆరాధన చేస్తాం, ఒక్కొక్కసారి పురుష రూపంగా ఆరాధన చేస్తాం. స్త్రీ రూపంగా ఆరాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మాన్నే భగవతి, అమ్మవారు, జగన్మాత అనేటటువంటి పేరుతో ఆరాధన చేస్తాం. మీరు బాగా గమనించవలసినటువంటి విషయం,
కారుణ్యము, దయ రాశీభూతమై నిలబడితే అదే అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి పరమదయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఏదో శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు కర్మానుష్ఠానాన్ని ఒక పద్ధతిలో చేయడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు సంధ్యావందనము అన్న పేరుతో గాయత్రి రూపంగా ఆవిడ్ని ఆరాధన చేస్తారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా అలా శాస్త్రీయంగా ఆరాధన చెయ్యకపోయినప్పటికీ, అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ, కనీసం గ్రామదేవత అన్న పేరుతోనైనా అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అమ్మవారి ఆరాధన లేకుండా అసలు ఎక్కడ ఉండదు. ఆ తల్లి ఎందరికో కుమార్తెగా వచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఆవిడ ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థంగా చెప్పాలంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉన్నా ఆ ఆడపిల్ల పరదేవత యొక్క స్వరూపమే. ఎంతమందికైనా కుమార్తెగా వచ్చేటటువంటి కారుణ్యము కలిగినటువంటి తల్లి, భర్త మాత్రం సర్వకాలముల యందు సర్వేశ్వరుడు. ఆవిడ మహాపతివ్రత. ఎందుచేత అంటే ఈ దేశంలో స్త్రీ ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం పాతివ్రత్యం. ఆ పాతివ్రత్యాన్ని తల్లి నిరూపించి సమస్త కాలముల యందు చూపిస్తూ ఉంటుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. ఆమె ఈ లోకానికంతటికీ కూడా నడవడిని నిరూపణం చేస్తూ ఉంటుంది. అందుకే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, కానీ భర్త మాత్రం పరమేశ్వరుడే. అది ఆమె యొక్క సౌశీల్యం, ఆమె యొక్క పాతివ్రత్యం. అటువంటి తల్లి ఒకానొకప్పుడు భృగు మహర్షి కోరుకున్నాడు అని భార్గవి అన్న పేరుతో వచ్చింది. అందుకే అమరకోశం లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్తున్నప్పుడు అమ్మవారికి భార్గవి అంటూ ఆమె క్షీరసముద్రము యొక్క కుమార్తె, లోకజనని ఈ పేర్లు చెప్తుంది.